హైదరాబాద్ మెహదీపట్నంలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. పాతబస్తీ వైష్ణవి జ్యువెలర్స్ కి చెందిన నరసింహారెడ్డి ముస్తఫా జ్యువెలర్ షాప్ నుంచి 80 లక్షల విలువైన బంగారాన్ని తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్లపై వచ్చి 6 దుండగులు నరసింహారెడ్డిని అడ్డగించారు. కళ్ళలో కారం చల్లి తలపై బాదారు. దీంతో నరసింహారెడ్డి అక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే దుండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లిపారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది దుండగులు వచ్చి అడ్డగించి కట్టెతో కానీ రాడ్తో కానీ, అతను చెప్పలేకపోతున్నాడు, కట్టెతో కానీ రాడ్తో కానీ కొట్టి నెత్తిపైన ఇతనికి మెడలో ఉన్నటువంటి బ్యాగ్ను లాక్కొని పోవడం జరిగింది. అయితే ఆనవాయితీగా ఇతను ఈ షాప్కు వచ్చి వాళ్ళు తయారు చేసినటువంటి జ్యువెలరీ ఈ ముస్తఫా షాప్లో చూపిస్తూ వాళ్ళకి అవసరమైనవి అక్కడ ఇచ్చేసి మిగతావి తీసుకువెళ్తుంటారు రెగ్యులర్గా. ఈ ప్రాసెస్లో అతని మూమెంట్స్ వాచ్ చేసి కొందరు అఫెండర్స్ అతని షాప్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక 100 గజాల దూరంలోనే అడ్డగించి బలవంతంగా అది లాక్కొని పోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో అతని నెత్తిపైన గాయమైంది. హాస్పిటల్లో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. అతని పరిస్థితి బాగానే ఉంది, మాట్లాడుతున్నాడు. అయితే ఈ నేరానికి పాల్పడ్డ వాళ్ళని అతి త్వరలోనే పట్టుకోవడానికి మా దగ్గర క్లూస్ కూడా లభ్యమయ్యాయి. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాసెస్. డెఫినెట్లీ వీ విల్ డిటెక్ట్ ద కేస్.